నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ ఘర్ వాపసీ ఆపరేషన్ మొదలుపెట్టిందా? అవును, తాజా రాజకీయ పరిణామాలను చూస్తే ఇదే నిజం అనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్లో చేరిన పలువురు ఎమ్మెల్యేలు తిరిగి గులాబీ గూటికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేరికతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన ఆయన మంగళవారం కేటీఆర్తో సమావేశమై పలు అంశాలపై చర్చించి తిరిగి తన సొంత గూడు అయిన బీఆర్ఎస్లోనే కొనసాగనున్నట్లు ప్రకటించారు. కేవలం ఈయన మాత్రమేనా, లేక మిగతా నేతలు కూడా తిరిగి సొంత గూటికి చేరుతారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులు అనుభవించిన నేతలు సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీని వీడడం స్టార్ట్ చేశారు. కీలక నేతలు కేసీఆర్ ను కాదని చెప్పి కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకొని ఈ రోజు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి చవి చూడడంతో మిగతా నేతలంతా కాంగ్రెస్ బాట పట్టారు. ఎన్నికల్లో ఓటమి చెందిన నేతలే కాదు, బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 9 మంది కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చారు. కానీ ఇప్పుడు వారంతా తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లాలని భావిస్తున్నారట. దీనికి కారణం కాంగ్రెస్ నేతలతో పడకపోవడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. దీనిని గమనించే బీఆర్ఎస్ నుండి వచ్చిన నేతలు తిరిగి సొంత గూటికి వెళ్లాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా వాళ్ళు కూడా తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తారా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం మాత్రం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్ లోకి వెళ్లిన ఆయన మంగళవారం అసెంబ్లీ లాబీలో కేసీఆర్ ఛాంబర్ లోకి వెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తనకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరినట్లు తెలుస్తోంది. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గులాబీ పార్టీలోనే కొనసాగనున్నట్లు తెలిపారు. త్వరలోనే కేసీఆర్ ను కూడా కలుస్తానని అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్ కు వస్తారని గులాబీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే తెల్లం వెంకట్రావు అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్ కు వచ్చి మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డిలతో చర్చలు జరిపారు. అయితే అనర్హత వేటు భయంతోనే వీరంతా తిరిగి గులాబీ గూటికి వస్తున్నారనే చర్చ జరుగుతోంది.